అండి బంగాళదుంప కూర వండుతున్నానండి. జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేయాలి. వేసిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ద్వారగా మూత పెట్టుకుని ద్వారగా వేయించుకోవాలి. మెంతిపొడి వేస్తానండి నేను. కొద్దిగా మెంతిపొడి వేస్తానండి. పసుపు మెంతిపొడి వేసుకుని బాగా వేగనివ్వాలి. మగ్గాక సగం మగ్గాక బంగాళాదుంప ముక్కలు అండి ఉడకబెట్టి కాదు, మామూలుగా ఆల్రెడీ పచ్చివి వేసేసుకోవాలండి. వేసుకుని అవి ఇవి కలిపి బాగా మగ్గనివ్వాలి. ఈ సగం మగ్గాక ఉల్లిపాయలు మగ్గాక వేసుకోవాలండి. అప్పుడు కలిపి అవి ఇవి కూడా బాగా మగ్గుతాయి. ఈ బంగాళదుంప ముక్కలు బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉండి మగ్గనివ్వాలండి. ఇంకా చూడండి ఎలా మగ్గినాయండి. ఇప్పుడు అలా మగ్గనివ్వాలండి. బాగా మగ్గితే బాగుంటాయండి. మెత్తగా మనం ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటుంది. ఒక టమాటా వేసానండి, ఒక పెద్ద టమాటా వేసి టమాటా కూడా బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి. నా మాటలు ఏమన్నా త్వరపడుతుంటే కొద్దిగా త్వరపడతాయండి, చెప్తారనుకుంటాను కానండి, కొంచెం త్వరపడిపోతాయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి. ఇంకండి చూడండి అలా మగ్గిపోయిందండి. ఇలాగ తీసినప్పుడు ఇంకండి అలా మగ్గిపోయిందండి, బాగా ఉడికిపోయిందండి. బంగాళదుంప గమ్మునే ఉడికిపోతుందండి. ఇప్పుడు పేస్ట్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి. అది మసాలా వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. కారం తగినంత కారం వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలండి. అది రోజువారీ ఇల్లండి. ఎంత ఎలా లోపల వేసినా సాల్ట్ ఉప్పు వేసానండి. ఏ ఒకటి తిరుగుతూ ఉంటాయి కదండి, అవి ఊరు ఎలాగైనా వచ్చేస్తుందండి వీడియోలోకి. వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గాక ఎక్కువ ఎక్కర్లేదండి, నీళ్ళు సరిపడగా కొంచెం వేసుకోవాలండి. అదిగో టమాటా కూడా ఎలా మగ్గిపోయిందండి. అలా శుభ్రంగా బాగా మగ్గిపోయాక కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. బాగా మగ్గిపోయినాయి కదండి టమాటా. అదేని కొంచెం వేసానండి నీళ్ళు కొద్దిగానే, మళ్ళీ ముందే వేసానండి. వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. మన గ్రేవీగా కావాలంటే ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చండి. కొంచెం నీరు ఉందంటే ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి, అంతే అండి. బంగాళాదుంప కూర మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. సాంబార్ పెట్టి బంగాళాదుంప కూర వండానండి. అది సాంబార్ కాదండి, పప్పులుసు పెట్టానండి. పప్పులుసు అంటే ఒక టమాటా ఇది వేసండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి సాంబార్ పెట్టి బంగాళాదుంప కూర వండానండి. మీకు నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.